నేడుదిన వాక్య ధ్యానం కొరకు యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడండి. ఎవరెవరు ఏ విధమైనటువంటి శ్రమను, కష్టమును, బాధను ఎదుర్కొంటున్నారో నిశ్చయముగా వారిని నేడు మీరు దర్శించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి మనతో కూడా తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన మన జీవితంలో న్యాయం తీర్చే దేవుడు. ఎందరైతే ఆయన కోసం కనిపెడతారో వారందరూ కూడా ధన్యులు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన వాక్యంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. అనగా తన జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా అది దేవుని న్యాయమే అని అతడు గ్రహించాడు గనుక ఎక్కడ కూడా తనకు దేవుడు అన్యాయం చేశాడని చెప్పలేదు. ఏమేమి జరిగింది అని అంటే, ఈ 1వ అధ్యాయంలో మనం చూస్తాం, అపవాది చేత యోబు శోధించబడ్డాడు, ప్రభువు చేత అతడు పరీక్షించబడ్డాడు. మరి ఈ విషయంలో అతడు ఎంతమాత్రం కలవరపడక, కృంగిపోక, భయపడక దేవుని వైపునకు చూసి అతడు ఈ విధముగా దేవుని స్తుతించినటువంటి విషయాన్ని 21వ వచనంలో మనం చూస్తాం. అయితే కొంతకాలం తర్వాత ఆ బాధను, వేదనను అతడు అనుభవించుచు పలికినటువంటి మాట ఏంటంటే, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును అని అక్కడ పలుకుటను మనం గమనించగలం. నిజమే, ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, యోబు నిశ్చయముగా అతనికి దేవుడు న్యాయం జరిగించేటటువంటి దేవుడు. తన బాధ అంతటి నుంచి, తన కష్టం అంతటి నుంచి ప్రభు విడిపిస్తాడు అనేటటువంటి విశ్వాసమును, ధైర్యమును అతడు కనపరుస్తూ ఈ మాటలను పలుకుతూ వచ్చాడు. మరి దేవుని కోసం కనిపెట్టిన యోబు ఏమాత్రము అతడు నష్టపోలేదు. గాని దేవుని కొరకు కనిపెట్టినటువంటి కారణం, ఒక దినాన ప్రభువారు చేసినటువంటి కార్యం ఏంటంటే, యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో, మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, సహజంగా మన స్నేహితుల వలన, బంధుమిత్రుల వలన మనకి ఏదైనా మేలు, ప్రయోజనం కలుగుతుందని కనిపెడతాం. కానీ కొన్ని సందర్భాల్లో వారి వలన సహాయం పొందవచ్చు, లేకపోవచ్చు. కానీ మానవులమైన మనలను సృజించినటువంటి దేవుని కొరకు మనం కనిపెట్టినప్పుడు, ప్రతి పరిస్థితుల్లో ఆయన కొరకు కనిపెట్టే వారంగా మనం ఉన్నప్పుడు, బాధను, వేదనను, శ్రమను మనం ఎదుర్కొనేటువంటి వారం అయినప్పటికీ ఆయన కొరకు కనిపెట్టుకుని వారిని దేవుడు నిశ్చయముగా ధన్యులనుగా చేస్తారు. యోబు మొదట ధన్యుడే, ఇప్పుడు అతడు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా వలన అతడు ధన్యుడైనటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీరు ప్రభునందుంచిన విశ్వాసమును బట్టి పలు విషయాలలో శోధించబడుతున్నారా? బాధను, వేదనను అనుభవించుచున్నారా? అధైర్యపడకండి. మీరు కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. దేవుడు మనకు చేయనది ఏది కూడా మనకు అన్యాయం కాదు. మనం అనుభవించే ఈ బాధ అంతటి వలన ఆయన అందరి ఎదుట తిరిగి మరలా మనలను అధికముగా దీవించి ఆయన మహిమ కొరకైన సాక్షులుగా వాళ్ళని ఆశీర్వదించేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఇట్టి మాటల చేత ప్రియులకు మీరు నిశ్చయముగా ప్రభు అనుగ్రహించే ధన్యతను పొందగలరని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా కృంగిన మా ప్రియుల హృదయమునకు ఇప్పుడే మీరు అనుగ్రహించు ధైర్యం వారు పొందుదురుగాక. వేదనతో ఉన్నవారు ఆదరించబడుదురుగాక.
మీ కృపా క్షేమములు మా ప్రియులకు కలుగునుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. ఈరోజు పెళ్లి రోజు, మరి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ప్రియులను మీరు ఆశీర్వదించండి. నేటి దిన దీవెనలు, సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమెన్.